బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటానన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి నియోజకవర్గంలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మర్రిగూడ, నాంపల్లి, చండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరం పేరుతో కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారన్నారు. వారంతా జైలుకు వెళ్తారన్నారు. కేసీఆర్ కూతురు కవిత జైల్లో ఉన్న ఆయన ఇప్పటి వరకు చూడలేదన్నారు. కూతురుపై ప్రేమ లేని కేసీఆర్ బస్సులో తిరుగుతూ ఎన్నికల ప్రచారం మాత్రం చేస్తున్నారన్నారు. తలుపులు పెట్టి తలుపులు మూసి మేమందరం కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ నేను కూడా కలిసి తెలంగాణ తెచ్చినామా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈ దుర్మార్గుడు కేసీఆర్, ఈ బక్క ముఖ్యమంత్రి బక్కుడు మొత్తం మోసం చేసినారా? ఆయన ఫామ్ హౌస్ కాదనేమో కొండపోచపల్లి దర్బారు పెట్టుకుండు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుపోయినావు బిడ్డ, నిన్ను గద్దె దించే వరకు నిద్రపోను, నీ బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అని చెప్పినావు. వచ్చే 20 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇది పేదోళ్ల పార్టీ, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ. ఏ పార్టీ? కేసీఆర్ ఈ మధ్య కాలంలో బిడ్డ మీద ప్రేమ లేదు, బిడ్డను చూస్తేందుకు ఢిల్లీకి పోలే కానీ బస్ వేసుకొని ఆ ఓడిపోయిన వాళ్ళందరూ నెమ్మది పెట్టుకొని మన ప్రచారం మొదలుపెట్టింది. ఎవరైనా తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉండాలి నమ్మద్దా? ఢిల్లీకి పోయి చూసి వచ్చిందా? పోనీ మనకు మన పిల్లలకి ఏమైనా అయితే మనం ఏడుస్తాం, అవునా కాదా? అంటే మనసుందా? రాయి ఉండేనా? ఆయన పదవి ముఖ్యంగా కానీ బిడ్డ ముఖ్యం కాదు, అంతేనా కాదా? నిద్ర పట్టలేదు, తాగకుంటే చేతులు కాలు వణుకుతున్నాయి, అధికారం పోయింది. రేపో మాపో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా